భాగస్వామ్యం అవుతున్నటువంటి వివిధ విద్యార్థి సంఘ మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లందరూ కూడా ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల పక్షాన మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి విద్యార్థులుగా ఈరోజు ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి హింసాకాండ కానీ, ధ్వంసం అవుతున్నటువంటి అడవులను కాపాడేటువంటి బాధ్యత కానీ మాట్లాడాల్సినటువంటి గొంతుగా మనం ఈరోజు మాట్లాడాల్సినటువంటి సందర్భంలో కొనసాగించేటువంటి భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే సమ్మక్క సారలక్కల స్ఫూర్తిని కొనసాగించాలని ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ నౌకగా అనేక కార్యక్రమాలు నిర్వహించి అనేక విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి నలిగంటి శరతన్న సమ్మక్క సారలక్కల యొక్క కొనసాగింపుకు, వాళ్ళ యొక్క వారసత్వం, వాళ్ళ సాంస్కృతిక సాంప్రదాయాలు ఈరోజు పాలక వర్గాలు, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసుల హక్కులను కాలరాసేటువంటి విధంగా వాళ్ళ యొక్క 5వ షెడ్యూల్లో పొందపరిచినటువంటి హక్కులను మొత్తం హరించి కార్పొరేట్ వర్గాలకు అడవులను మొత్తం దారదత్తం చేసేటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ఒక అద్భుతమైనటువంటి పాట అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ నలిగంటి శరతన్నకు ప్రత్యేకంగా బిగ్ సల్యూట్ ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆప్కా నాగేశ్వర్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. సమ్మక్క సారలమ్మ యొక్క చరిత్ర మనకు ఒక ఆధారాలు ఉన్నాయి మేడారంలో. ఎందుకంటే మాతృస్వామిక వ్యవస్థ అనేది దంతెవాడలో జన్మించి దంతెవాడి అమ్మ తల్లి నుంచి స్టార్ట్ అయ్యి మేడారం ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మన్నెంకొండ జాతర ఒరిస్సా నుంచి మళ్ళీ నాగోబా జాతర నుంచి మేడారం జాతర, ఇలా జాతరలు మొత్తం కూడా కలుపుతూ అతి పెద్ద జాతరగా ఆసియా ఖండంలోనే మేడారం జాతర అతి పెద్దది. దీనికి మూలం ఏంటంటే ప్రతి ఆదివాసీ ప్రకృతిని పూజించే విధానం. ప్రకృతిని పూజించడం అంటే ఏదో మాటలు చెప్పి పూజించడం కాదు. మొత్తం కూడా ఆదివాసిలో 750 ఇంటి పేర్లు ఉంటాయి. 750 ఇంటి పేర్లు నోయింగ్లీ అన్నోయింగ్లీ దే ఆర్ వర్షిపింగ్ ఓన్లీ ఫర్ ఒక ప్లాంట్ని వాళ్ళు పూజిస్తారు, జంతువును పూజిస్తారు, ఒక పక్షిని పూజిస్తారు. ఒక ఇంటిలో 750 ఇంటి పేర్లు గల వాళ్ళు దాదాపుగా అక్రాస్ ఇండియా మొత్తం ఉంటారు. మొత్తం 705 జనజాతి అంటే ఆదివాసులు ఉంటారు. వాళ్ళు మొత్తం దాదాపుగా ఒక్కొక్కరు 3 ఒక పక్షిని, ఒక జంతువుని మరియు ఒక చెట్టుని పూజించడం అంటే 12 లక్షల జంతువులని, పర్యావరణాన్ని కాపాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే చూడండి, ఆదివాసులు ప్రకృతిని కాపాడే ఒక మూలవాసుల్లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక సమ్మక్క సారలమ్మ కాకుండా మొత్తం 700 ఇంటి పేర్లకి ఒక్కొక్క ఇలవేల్పు ఉంటుంది. ఒక్కొక్క ఇలవేల్పు వాళ్ళు ఒక్కొక్క జంతువును పూజిస్తారు. కాబట్టి ఈరోజు ప్రకృతి మొత్తం కూడా మనం సంరక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మాతృస్వామిక వ్యవస్థలోకి మూలమైనటువంటి ఎవరైతే దంతెవాడమ్మ తల్లి ఛత్తీస్గఢ్లో ఉంది, మన్నెంకొండ జాతర ఒరిస్సాలో ఉంది, నాగోబా జాతర ఆదిలాబాద్లో ఉంది, దక్షిణ వైపు ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద జాతరగా కొనసాగుతుంది. ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం మొత్తం కూడా నాశనం చేస్తున్న క్రమంలో దాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అడవి మొత్తం కూడా అన్యాక్రాంతం అయిపోతుంది, భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వాటన్నిటిని రక్షించాలంటే తప్పనిసరిగా ఆదివాసులు నడుము బిగించాలి. దాంతోపాటు విద్యార్థులందరూ కూడా నడుము బిగాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అన్ని ప్రగతిశీల విద్యార్థి సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణలోనే అత్యంత సాంస్కృతిక వైభవం కలిగిన ఈ దేశంలో అతిపెద్ద సమ్మక్క సారలక్క జాతర వారసత్వాన్ని కొనసాగింపుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఇది చాలా అవసరం కూడా. ఎందుకు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు ఈ దేశం అనేక సంస్థానాలుగా ఉంది. మనకున్న ఇప్పటికున్న లెక్కల ప్రకారం 560 పైచీలకు భారత సంస్థానాలు భారతదేశంగా ఏర్పడ్డాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్ అంటారు. అలాగే మన అందరం కలిసి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఆ భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులు, భిన్నమైన సంస్కృతులన్నింటికీ కూడా ప్రాతినిధ్యం కల్పించేటట్టుగా రచన చేయబడ్డది. ఆ క్రమంలో చూసినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ 6వ షెడ్యూళ్ళు గిరిజనులకి, ఆదివాసులకి స్వయం పాలన హక్కులని కల్పించబడ్డాయి. స్వయం పాలన ఎందుకు కల్పించబడ్డాయంటే ఈ దేశంలో ఉన్నటువంటి మారుమూలలో మూలవాసులుగా ఉన్నటువంటి వారు
ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నారు, ప్రత్యేకమైనటువంటి స్వయం పాలిక ప్రాంతాలుగా ఉన్నారు. మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసినట్లయితే గిరిజన కౌన్సిల్స్ అనే పేరుతోటి, ప్రత్యేక పాలక మండళ్ళు అనే పేరుతోటి వాళ్ళే గ్రామీణ స్థాయి నుంచి కౌన్సిల్ల స్థాయి వరకు స్వయం పాలన కలిగి ఉంటారు. అదే క్రమంలో మనం తెలంగాణలో చూసినట్లయితే ఖమ్మం నుంచి, భద్రాచలం నుంచి, అలాగే ఆదిలాబాద్కు 170 యాక్ట్ ఉంటుంది. అంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళదే స్వయం పాలన ఉండాలని. వీటన్నింటికి మూలం భారత రాజ్యాంగం. దానికి నేపథ్యం వహించింది, దానికి చైర్మన్గా వ్యవహరించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు ఈ చరిత్రను మనం తెలుసుకోవాలంటే ఈ దేశం మొత్తం కూడా ఒక సంస్థానాలుగా స్వయంపాలిత ప్రాంతాలుగా ఉంది. ఆ స్వయంపాలిత ప్రాంతాలుగా ఎందుకుందంటే ఈ దేశం భిన్న సంస్కృతులకు మూలం. ఈ దేశం భిన్న సంస్కృతులకు మూలం కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి, సంస్కృతి ఉంటుంది, ఆహారపు అలవాట్లు ఉంటాయి, పాలనా పద్ధతులు ఉంటాయి. వీటన్నింటినీ కాపాడడమే భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడం అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడటం. భారత రాజ్యాంగాన్ని కాపాడడం అంటే భారతదేశ ప్రజలందరినీ మనం రక్షించుకోవటం. ఈ క్రమంలో చూసినప్పుడు ఈ ప్రోగ్రాంకి, ఈ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈ ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రోగ్రాంని మనం ప్రతి సంవత్సరం ఈ సమ్మక్క సారలక్క జాతర ఏదైతే ఉందో ఆ జాతర వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిలవాలని వ్యక్తిగా, అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రొఫెసర్గా భావిస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సమ్మక్క సారలక్క త్యాగం ఏదైతే ఉందో ఆ రోజు కాకతీయ పాలనా వ్యవస్థకి వ్యతిరేకంగా తమ స్వయం పాలిత ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటామని ప్రకటించే క్రమంలో కాకతీయ రాజులు ఈ స్వయం పాలిత ప్రాంతాల మీద దాడి చేస్తే తమ ప్రాణాలను కోల్పోతూ కూడా తమ ఆత్మగౌరవాన్ని, తమ ఆత్మాభిమానాన్ని, తమ ప్రాంతాన్ని కాపాడుకునే క్రమంలో సమ్మక్క సారక్క తమ ప్రాణాన్ని త్యాగం చేశారు. వాళ్ళని మనం ఎత్తిపట్టడము అని అంటే వాళ్ళ పోరాట వారసత్వాన్ని ఎత్తిపట్టడమే. వాళ్ళని మనం గౌరవించడం అంటే స్వయం పాలిత ప్రాంతాలు కలిగి ఉండాలని కోరుకోవడమే. కాబట్టి మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తిస్తూ, వాళ్ళ ప్రత్యేక అస్తిత్వాన్ని కొనసాగిస్తూ కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఇది మొదటి మెట్టు అని అనుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా దానికి నిలబడాలి, దానివైపు పోరాడాలని, దానివైపు పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే మరి సేవ్ ఆదివాసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే అంశం మీద ఇలా విద్యార్థి నాయకులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నందుకు ఒక విద్యార్థి నాయకుడిగా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా మరి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మీ అందరి ముందర కూడా నేను ఒక 2 అంశాలలో మీకు చాలా క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. మీ అందరు కూడా తెలుసు, ఈ రోజు వరకు కూడా ఆదివాసులు వాళ్ళ యొక్క పోడు భూముల హక్కుల కోసం కావచ్చు, వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం కావచ్చు, వాళ్ళ యొక్క స్వయం పాలన కోసం కావచ్చు, నేటికి కూడా మరి పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక సైడ్ ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, నల్లమల్ల ఫారెస్ట్లు కావచ్చు, మరి ఆదివాసులు అనేకమైనటువంటి కష్టాలలో ఉన్నారు. మరి నేటికి కూడా ఆ గూడాలకి కావచ్చు, ఆ తండాలకి కావచ్చు ఒక రోడ్డు సదుపాయం కానీ, లేకపోతే ఒక బడి కానీ, లేకపోతే ఇతరమైనటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆదివాసీ ప్రాంతాలలో నేటికి కూడా అభివృద్ధి చెందడం లేదు. మరి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేవలం పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్ట కాదు. ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందితే కూడా తెలంగాణ చెందినట్టు అని చెప్పేసి కూడా నేను ఒకసారి ఆలోచన చేస్తున్నాను. ఇవాళ అదే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డలు అక్కడ వాళ్ళ సాగు కోసం, అక్కడ వాళ్ళ జీవన ప్రణాళికలు ముందుకు పోవడం కోసం, వాళ్ళ జీవన అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కొంత అటవీ ప్రాంతాన్ని వాళ్ళు సాగు చేసుకుంటుంటే మరి అదే ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎక్కడ ఏ ప్రభుత్వమైనా కావచ్చు, మరి వాళ్ళ మీద అనేకమైనటువంటి మరి చర్యలు తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. మరి ఇదే ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం నిన్న మొన్న మనం కూడా చూసినాం సోషల్ మీడియాలో మైనింగ్ పేరు మీద మరి అడవి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మరి వాళ్ళు తవ్వకాలు చేస్తారు. మరి దాన్ని ఎంతవరకు మన న్యాయం అని చెప్పేసి కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా అటవీ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఆదివాసులకి వాళ్ళకి హక్కు ఉంది. అక్కడ జీవన విధానాన్ని బతుకుతున్నటువంటి వాళ్ళు సాగు చేసుకునే హక్కు ఉంది, వాళ్ళు బ్రతికే హక్కు ఉంది, వాళ్ళు జీవించే హక్కు ఉంది. మరి ఆ జీవించే హక్కుని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, వాటిని ముక్త కంఠంతో విద్యార్థులుగా మన అందరం కూడా ప్రశ్నించాలి, గలమిప్పాలి. మనం అందరం కూడా ప్రశ్నిస్తేనే ఆదివాసులకి న్యాయం దక్కుతుంది. మన అందరం కూడా ఇక్కడ నిలబడి
వాళ్ళకి అండ ఉంటేనే మరి వాళ్ళకి అంతో ఇంతో న్యాయం దక్కుతుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, మీ అందరూ కూడా తెలుసు, ఒక సైడు అడవి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అడవి ప్రాంతాన్ని కాపాడుకోవాలని నల్లగొండ జిల్లాలో దూచర్ల సత్యనారాయణ అనే వ్యక్తి తన సొంత భూమిని 70 ఎకరాల పైచిలకు తన సొంత భూమిని మరి అటవీకే కేటాయించి తను ఆ విధంగా వదిలేస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు మాత్రం అటవీని నరికివేయాలి, అటవీ ప్రాంతంలో మైనింగ్ చేయాలని కోణంలో కొందరు చూస్తున్నారు. మరి దీన్ని మన అందరం కూడా ఆలోచన చేస్తూ విద్యార్థులుగా వివిధ ఆలోచనలు, వివిధ ఆర్గనైజేషన్లు, వివిధ భావజాలతోటి మనం ముందుకు సాగుతున్న క్రమంలో దేశంలో ఎక్కడైనా సరే అడవిని అణచివేతకు గురి చేస్తున్న సందర్భం ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అందరం కూడా మనం ఒక్కదాడి మీదకి వచ్చి అడవిని పరిరక్షించుకునే భాగంలో, అదేవిధంగా ఆదివాసులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళని కాపాడుకునే భాగంలో మన అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి మన గళాన్ని వినిపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దళిత, మైనార్టీ, బహుజన సంఘాల, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మక్క సారక్క సాంస్కృతిక సమరాన్ని కొనసాగిద్దామనే ఒక నినాదంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముందుగా అందరికీ, విద్యార్థి సంఘ నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా 6th షెడ్యూల్లో 5th షెడ్యూల్లో జరుగుతున్న అనేకమైన రాజ్యాంగ విరుద్ధమైన పనులని మనం అందరం చూస్తున్నాం. అవి ఏంటి అని అంటే ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన 5th 6th షెడ్యూల్కి సంబంధించిన రాజ్యాంగం ప్రత్యేకంగా కల్పించినటువంటి హక్కులు. ఆ హక్కుల్ని ఈరోజు ప్రభుత్వాలు కాలరాస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆదివాసీల సాంస్కృతిక వాళ్ళ సాంప్రదాయాలని కూడా విధ్వంసానికి గురి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రోజు రోజుకి కనుమరుగైపోతున్న వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళ జీవన అంటే పరిహాసానాలు ఏ విధంగా మారుతున్నాయి, ఎందుకు ఆదివాసీలని అడవి నుండి బయటికి ఉన్నట్టు అవ్వాలనుకుంటున్నారు, దీని వెనకాల ఉన్న కుట్రలు ఏంటిది, ఎందుకు ఆదివాసీల మీద ఇట్లాంటి దాడులు చేస్తున్నారు అనే మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు ప్రభుత్వాలకి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద మీద కన్నుబడింది. అందుకే ఈరోజు సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్న గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆదివాసీ చరిత్రని విధ్వంసానికి గురి చేస్తూ వాళ్ళని అడవి నుండి బయటికి నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక బిర్సా ముండా, కొమరం భీం, సమ్మక్క సారక్క వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆదివాసీల హక్కుల కోసం అక్కడున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన పరిస్థితిని చూసాం. కనుక మనం అందరం కూడా ఈరోజు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా జరుగుతున్న విధ్వంసాన్ని, అదేవిధంగా ఆదివాసీల మీద జరుగుతున్న వైపరీత్యాలను మనం చూస్తూనే ఉన్నాం. కనుక వీటన్నిటిని కూడా వాళ్ళని కాపాడుకోవాలి, ఆదివాసీ సంస్కృతిని కాపాడాలి, ఆదివాసీని కాపాడాలి, ఆదివాసీ హక్కులను కాపాడాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆదివాసీల తరపున మాట్లాడడానికి ఎవరు గొంతుకిప్పట్లేదు, ఎవరు లేరు అని చెప్పేసి ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీలు ఏంటిది, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఏంటిది, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురి కావడానికి కారణాలు ఏంటిది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఈ విధ్వంసాన్ని వెనుక ఉన్న కుట్రలేంది, కుతంత్రాలు ఏంటిది, ఈ రాజ్యాంగం వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఎందుకు కల్పించింది, ఆ హక్కులను ఎందుకు కాలు రాస్తున్నారు, ఇప్పటికీ కూడా 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా ఈరోజు స్వతంత్ర ఫలాలని, వాళ్ళకున్న హక్కులని ఎక్కడ కూడా వాళ్ళు పూర్తిగా ఆస్వాదించని పరిస్థితిని చూస్తున్నాం. ప్రకృతితో మమేకమైన ఆదివాసీల చరిత్రల్ని ఈ విధంగా విధ్వంసానికి గురి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కనుక మనం అందరం కూడా ఆదివాసీల తరపున ఖచ్చితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది, గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం సమ్మక్క సారక్క, బిర్సా ముండా, కొమరం భీం, అదేవిధంగా అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మీ అందరికీ కూడా పేరు పేరున పిలుపునిస్తున్నాను. గొంతిక మేమున్నామంటూ ఉస్మానియా యూనివర్సిటీ దళిత బహుజన
మైనారిటీ విద్యార్థి సంఘాలు నా ఆదివాసీ సమాజం పక్షాన గొంతు విప్పినందుకు పేరు పేరున ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ సమ్మక్క సారలక్కలు యొక్క వీరత్వాన్ని, ఆదివాసుల యొక్క మనుగడని, ఆదివాసీ ప్రాంతాల పరిరక్షణ కోసం విద్యార్థులుగా, ఉద్యమకారులుగా ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి బిడ్డలుగా మేము సైతం మా యొక్క గళాన్ని వినిపిస్తామని ముందుకొచ్చినందుకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ సమ్మక్క సారలక్కల యొక్క వీరత్వాన్ని పుణికిపుచ్చుకొని మేమంతా కూడా సమరంలో ముందుంటామని చెప్పి తెలియజేసినందుకు ఆదివాసీ విద్యార్థి సంఘం పక్షాన మరొక్కసారి మీకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఆదివాసీ ప్రాంతాలు బొందలగడ్డలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పాలకులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, వివిధ వ్యక్తులు కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆదివాసుల పక్షాన గొంతు విప్పేందుకు మేమున్నామని ఇవాళ దళిత బహుజన మైనారిటీ విద్యార్థి సంఘాలు, వామపక్ష సంఘాలు వచ్చినందుకు మా ఆదివాసుల తరపున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడం కోసం మీరందరూ కూడా నడుము కట్టి మేమున్నామని భరోసా ఇచ్చినందుకు మీకు ఆదివాసీ సమ్మక్క సారలక్క విలవేల్పుల యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి భవిష్యత్తు ఉద్యమాలకు వారి యొక్క స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సమ్మక్క సారక్కల సాంస్కృతిక సమరాన్ని కొనసాగిద్దాం. ये इस प्रोग्राम में दलित बहुजन वाम पक्ष माइनॉरिटी विद्यार्थी संघ के लोगों ने इसे आयोजित किया है, इसलिए उन्हें बहुत बहुत बधाई। आज हम लोग यहाँ पर इकट्ठा इसलिए हुए हैं कि आज जो है देश में भयंकर ऐसा वातावरण निर्माण हुआ है जिसमें जो है आदिवासी समाज को जो है दबाने की हर दिन कोशिश की जा रही है। आदिवासी माने क्या है? आदिमवासी। आदिमवासी माने, आदिम माने पहला, वासी माने निवासी, पहला निवासी, जो जिसको गिरिजन कहा गया। गिरिजन मतलब पहाड़ में रहने वाला समाज का जो ये सबसे मूल निवासी है वही आदिवासी है। आज के इसमें अगर हम लोग देखेंगे तो यह आदिवासी समाज, यह आदिवासी कहीं से बाहर से आया हुआ समाज नहीं है, यह इस देश का मूल निवासी है, यही इस देश का प्रथम निवासी है। और आज उसी के ऊपर आए दिन जो है दहाड़ होते हुए हमें दिखाई दे रही है। तो जो जल, जमीन और जंगल, ये जो है इस तत्वों को मारने की कोशिश की जा रही है और आदिवासी समाज को अच्छी तरीके से जिंदगी न जी पाए उसके लिए हर दम हर रोज हथकड़े अपनाए जा रहे हैं। तो ये अच्छी बात नहीं है। तो आदिवासी लोगों को भी संविधान द्वारा जो हक दिलाए गए, जो अधिकार दिलाए गए, उसके ऊपर भी दिन ब दिन पानी फेरने का काम किया जा रहा है। इस ग्लोबलाइजेशन के समय, इस आधुनिकता के समय, इस AI के समय आज जो है आदिवासी समाज की जमीनों को छीना जा रहा है। तो उसके ऊपर कहीं एक गलत चोर गुंडा है करके उसके ऊपर गलत तरीके से केसेस करके उसको मारने की कोशिश की जा रही है, जबकि वही इस देश का मूल निवासी है। लेकिन यहाँ की जो मुख्य धारा है, मुख्य संस्था है, उसने उसको बेघर करने का काम कर दिया है। ये चलने वाला नहीं है। సేవ్ ఆదివాసీ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే తోటి ఈరోజు సమ్మక్క సారలమ్మ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలని గత వారం రోజులుగా నిర్వీర్యంగా అన్ని విద్యార్థి సంఘాలను ఐక్యం చేస్తున్న దర్శనన్నకు మరియు శరతన్నకు మరియు ఓయి విద్యార్థి సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తున్నా. దర్శనన్న తమ్మి ఎక్కడనో తప్పకుండా ఇక్కడికి రావాలని అన్ని విద్యార్థి సంఘాలని పదే చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు ముందుగా అందరికీ జైభీములు తెలియజేస్తూ ఈ యొక్క పాలక ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. ఆదివాసుల హక్కులు మరియు భారత రాజ్యాంగంపై ఈ బీజేపీ ప్రభుత్వం ముక్కుమడిగా ఆదాని అంబానీలకు అక్కడ ఆదివాసుల యొక్క అడవులను వాళ్ళకు తాకట్టు పెట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆదివాసులను అణగదొక్కుతుంది. కాబట్టి మనం ఈ పాలక ప్రభుత్వంలోని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఆదివాసులకు అండగా ఉండాలి. ఏ పాలక ప్రభుత్వాలు వచ్చినా ఆదివాసులకు హక్కులు కల్పిస్తామంటారు, ఓన్లీ అది వాగ్దానాలకే పరిమితమవుతుంది. కాబట్టి మీరన్నీ చిత్తశుద్ధితోటి ఆదివాసులకు విద్య,
ఉద్యోగం పాటు వాళ్ళకు భూమి హక్కులను కల్పించాలా. ఈరోజు భూములు వందల వేల ఎకరాలు కూడా సంపన్న వర్గాలకు చెందుతున్నాయి కాబట్టి ఆదివాసులు వాళ్ళు వేల సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలోనే అక్కడ చిన్న చిన్న పోడు భూములను సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ కలప కానీ అక్కడ దొరికే వివిధ రకాలమైన తేనె చింతపండు రకరకాల వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ చదువుకుంటూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో చూసుకుంటే అక్కడ పోతే విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు, విద్యుత్ లేదు, చీకట్లో బతుకుతున్నారు. అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరికి స్వాతంత్రం వచ్చింది, ఎవడు రాజ్యం వెళ్తుండో ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఇప్పటికైనా ఈ పాలక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలోని అందరినీ సమానంగా చూడాలా. ఆదివాసులు ఇంకా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేని దగ్గర కూడా మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్లకు శాశ్వత హక్కులు కల్పించాలా. ఈ అదాని అంబానీలకు కాకుండా ఈ యొక్క అడవులను కాపాడుకోవాలా. అడవులను కాపాడుకోవాలంటే ఈ ప్రజాస్వామికవాదులు కానీ దళిత లెఫ్ట్ బహుజన సంఘాలు కూడా ఐక్యమై భవిష్యత్తులో కూడా అన్నవాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మొట్టమొదటి కూడా స్పందించే స్వభావం, ప్రశ్నించే స్వభావం ఇక్కడ విద్యార్థి సంఘాలకు ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆసియా ఖండంలోనే రెండవైన సమ్మక్క సారలమ్మ జాతర ఈ మొన్న చాలా గొప్పగా కూడా నిర్వహించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యా నాయకుడు అన్న శరత్ అన్న పాట కూడా చాలా బాగుంది. అలా సమ్మక్క సారలమ్మ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ మన యొక్క అక్కడ గుడి లేదు, గుడి తలుపు లేదు, ఎంతో మంది కొంగు బంగారం అక్కడ భక్తులు కూడా కోట్లాది లక్షలాది మందులు కూడా చాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించి సమ్మక్క జాతర కూడా దిగ్విజయంగా చేసింది. అదే స్ఫూర్తితోటి అక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసులకు కూడా పకడ్బందమైన చట్టాలు చేసి వాళ్ళకు భూమి హక్కులు కల్పించాలా. గత ప్రభుత్వాలు కూడా భూములకు పోడు భూములకు హక్కులు పట్టాలు కల్పిస్తామని చెప్పారు కానీ వాళ్ళ ఉన్న ఆ యొక్క పార్టీలో ఉన్న మంత్రులు ఆ పోడు భూములకు దళిత బంధు అది ఏమంటారు రైతు బంధు రైతు బీమాలు చేసుకుంటారు కానీ ఆదివాసులకు ఎలాంటి భూములకు హక్కులు లేవు. ఆదివాసుల భూముల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హక్కులు కల్పించాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆదివాసుల కోసం కానీ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కానీ ముందుండి పోరాడతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. జాతరకు పోయినాం. ఒక దోస్తు ఫోన్ చేశాడు, ఏడికి పోయినాం అంటే సమ్మక్క సారలక్క జాతరకు పోయినాం అంటే నువ్వు కూడా దేవుని మొక్కుతావా అన్నాడు. అరే నీకు తెలియకపోతే ఎట్లా, సమ్మక్క సారక్క దేవుడు కాదు, వాళ్ళు ఒక పెద్ద పోరాట వారసత్వము, కాకతీయుల పైన పోరాటం చేసిర్రు, వాళ్ళ పోరాటాన్ని రూపుమాపడానికే వాళ్ళకు ఇవాళ దేవుడు అని ఒక సింబల్ని ఇస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇవాళ శరత్ అన్న మిగతా విద్యార్థి సంఘం అందరూ కలిసి ఒక అద్భుతమైన అంటే మన వారసత్వాన్ని, మన పోరాట వారసత్వాన్ని, అదేవిధంగా ఆదివాసుల వారసత్వాన్ని కూడా కనుమరుగు చేసేందుకు ఇవాళ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా ఇవాళ సేవ్ ఆదివాసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో జరుగుతున్న ఈ ఉద్యమానికి దళిత భవన్ ఫ్రంట్ మీతో కలిసి నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీతో అందరికీ పేరు పేరున జై భీమ్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్లందరికీ మరియు ప్రజా సంఘాల నాయకులకి, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక జై భీమ్ తెలియజేసుకుంటూ, ఇందాక అన్న చెప్పిండు సమ్మక్క సారలక్కలు నిజంగా దేవుళ్ళు కాదు, మన సమాజాన్ని ఎప్పుడైతే దేవుళ్ళుగా మార్చి ఇక్కడ దైవత్వంతో పోల్చుకుంటూ పోతున్నటువంటి ఈ సమాజం క్రియేట్ చేస్తుందో అప్పుడే మన సంస్కృతిని వాళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా మరి మన పోరాటం ఏంది అని అంటే సమ్మక్క సారలక్క పోరాట తత్వాన్ని కొనసాగించడమే మనకు ఉన్నటువంటి మొదటి ఎజెండాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేడారం జాతర అని అంటే మనం మన యొక్క వీరుల యొక్క చరిత్రను తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధింపజేసే దిశగా మన పోరాటం ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే నిజంగా హక్కుల కోసం పోరాటం కాదు, రాజ్యం కోసం పోరాటం చేద్దాం. ఇవాళ రాజ్యం వీరభోజ్యం అన్నారు, మరి నిజంగా ఈ రాజ్యమే ఇవాళ కాకతీయుల రాజ్యం అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా కాకతీయుల సామ్రాజ్యం గురించి చాలా గొప్ప గొప్ప కథలు చెప్పుకొచ్చిండు. మరి అది ఎవరి మీద పోరాటం చేసిండ్రు, ఎవరి రాజ్యాన్ని కూల్చిండ్రు అనే దాని మీద మన సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే రాజ్యం మన వీరుల యొక్క రాజ్యాన్ని కూల్చిన చరిత్ర ఈ అగ్రవర్ణాలది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అంతా బహుజన సమాజం వైపు, నిజంగా రాజ్యం ఎప్పుడు వస్తుంది, బహుజన సమాజం ఏకతాటిపైకి వచ్చినప్పుడు వస్తుంది. ఆ దిశగా మన పోరాటాలని కొనసాగించే అంశంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ శరత్ అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకనంటే ఇదొక బీజం పడుతుందని నా ఒక ఉద్దేశంగా నేను చెప్పదలుచుకుంటున్నాను.
అంటే ముఖ్యంగా రాజ్యం రావాలన్నప్పుడు చర్చలు జరగాలి, పోరాటం కొనసాగించాలన్నప్పుడు ఒక వేదిక ఏర్పాటు కావాలి. ఇది ఒక చిన్న వేదిక అయినా కూడా దీనికి కొనసాగింపు వేదికలు వస్తాయని నేను విశ్వసిస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక జైభీం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదంతో సమ్మక్క సారక్కల ఆశయాల స్ఫూర్తితోటి ఈరోజు సింధు నాగరికత నుంచి మొదలుకొని నేటి సమ్మక్క సారక్కల యొక్క సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆత్మగౌరవ, అస్తిత్వ పోరాటాలని నిరంతరం ఉస్మానియా వేదికగా ప్రపంచానికి చాటి చెప్పడం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి, అందులో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి శరతన్న గారికి, దాంతోపాటు ఉన్న పెద్దలు, ప్రొఫెసర్లకి, సామాజిక ఉద్యమకారులకి, విద్యార్థి సంఘాల నాయకులకి అందరికీ సామాజిక ఉద్యమాలు ఉన్నా తెలియజేస్తూ ఈరోజు హక్కుల మాట అటుంచితే ఈరోజు మన ఆత్మగౌరవం, అస్తిత్వం పోరాటాలపైనే ప్రతిసారి దెబ్బ జరుగుతూ ఉన్నది. నాడు బుద్ధు నుంచి మొదలుకుంటే సమ్మక్క సారక్క వరకు తమ యొక్క ఈ దేశం పైన, ఈ దేశ సంస్కృతి అయిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ విలువలు, మానవతా విలువలపై దాడి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులపైన, వ్యవస్థలపైన దాడులకు దాడి చేస్తూ వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా విప్లవానికి ప్రతిఘాతుక విప్లవంలాగా బుద్ధుని ముందు తీసుకురావడం జరిగింది. ఆ బుద్ధుని పరంపరలో ఎందరో మహనీయులు, సంతురాదాసి మొదలుకుంటే పెరియార్ రామస్వామి వరకు కూడా అందరూ కూడా ఈ దేశ మూలవాసుల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వం కోసం పోరాడమైన ఎంతో గొప్ప యోధులు. వారి పోరాట స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ నేల ప్రత్యేకంగా, అందులో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఎన్నో సామాజిక ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలకి పుడుపోసుకున్నటువంటి ఈ నేల నేడు ప్రతిజ్ఞ పూనుతా ఉన్నాం. ఈరోజు మతోన్మాద, బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కులను, మూలవాసి హక్కులను రక్షించుకోవడమే లక్ష్యంగా మేమందరం ఎలాంటి త్యాగాలకైనా, అవసరమని కూడా ప్రాణ త్యాగాలకైనా ఈ ఉస్మానియా బిడ్డలు, దళిత బహుజన బిడ్డలు, వామపక్ష బిడ్డలు సిద్ధంగా ఉంటారని చెప్పి మేము అమిత్ షా, మోడీ, ఆర్ఎస్ఎస్ గుండాలకు అందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హక్కులు, ఆత్మగౌరవం లేనిది ఆ జీవం లేని బతుకు లాంటిది. కాబట్టి ఈరోజు ఈ నేల మీద స్వరాష్ట్ర తెలంగాణ కోసం ఎంతోమంది అమరు త్యాగం చేస్తే నేను ఆనాడు కాకతీయ సామ్రాజ్యంపై పోరాడినటువంటి సమ్మక్క సారక్కలు స్ఫూర్తిని మర్చిపోయి, ఈ అమరవీరుల స్ఫూర్తిని మర్చిపోయి కాకతీయ సామ్రాజ్యవాదుల వారసులని చెప్పుకున్నటువంటి కేసీఆర్ యొక్క పాలన కూల్చినటువంటి విద్యార్థులు, అలాగే ఆ సమ్మక్క సారక్క యొక్క సంకల్పాన్ని తీసుకొని ఆశీర్వాదం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సంకల్పంతో, ఆశీర్వాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ దేశంలో కార్పొరేట్ మాఫియాకు, సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి మోడీని కావచ్చు, అమిత్ షాని కావచ్చు, ఆర్ఎస్ఎస్ గూండాలను అందరినీ కూడా ఆ భావజాలను ఎదుర్కోవడం కోసం ఈ నేల నుండి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు మేమందరం కూడా సంసిద్ధమై ఉంటామని మీకు అందరూ గుర్తు చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాం కావడం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నటువంటి జంగిల్ దర్శన్ మరియు ఉదయ్ కుమార్కు, మీకు వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ జై భీములు, సామాజిక ఉద్యమాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత రాజ్యాంగం. సంస్కృతిని పరిరక్షించుకుందాం అనే ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి జంగలి దర్శన్ గారికి, అదేవిధంగా శరతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఈ సమాజానికి ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో మనిషి మనుగడకి పంచభూతాలు ఏ విధంగా అవసరమో అదేవిధంగా ఈరోజు చెట్లు అనేది కూడా అవి అంతే అవసరం. చెట్లు లేకపోతే గాలి లేదు, నీరు లేదు, భూమి లేదు, ఏది లేదు. చెట్లు అనేది చాలా ముఖ్యమైనటువంటి, అలాంటి చెట్లను ఈరోజు నరుకుతూ ఉన్నటువంటి ఈ జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీలకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు చెట్ల జోలికి పోకండి, ఆదివాసుల జోలికి పోకండి. మీకేమన్నా వాళ్ళ మీద చిత్తశుద్ధి ఉంటే, ఆదివాసుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను చదివించండి, వాళ్ళ జ్ఞానం నేర్పండి, వాళ్ళని సమాజానికి దగ్గర చేయండి అని నేను ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ఇక్కడ జాతీయ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ యొక్క జాతీయ పార్టీలకు నేను ఒక విన్నపం చేస్తున్నా. ఎందుకంటే చదువుకుంటేనే సమాజం మనుగడ తెలుస్తుంది, సమాజానికి దగ్గర ఉండడం జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళకి ఇట్లా చైతన్యం జరుగుతుంది. అందుకోసమే ఆదివాసీలకు చదివించాలి, వాళ్లకు తాగు నీరు మంచి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే ఆదివాసుల డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి, ఈరోజు మనం చెట్లను నరకడం వల్ల ఈరోజు మన మనుగడకే దెబ్బ తీస్తూ ఉంటుంది.
పొల్యూషన్ వాతావరణం దెబ్బతిని ఈరోజు మీరు ఏదో డబ్బుకు ఆశపడి కార్పొరేట్ శక్తులకు ఆశపడి ఈరోజు మైనింగ్ పేరుతో అక్కడ చెట్లను నరికి వేస్తుంటే ఈరోజు మానవ మనుగడకు దెబ్బతింటుంది. కాబట్టి నా యొక్క ఒక్కటే విన్నపము, మీరు చెట్లను నరకకండి, ఆదివాసులను అభివృద్ధి చేయండి, ఆదివాసులకు చదువు చెప్పండి, జ్ఞానం కల్పించాలని ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నేను డిమాండ్ చేస్తున్నా, వేడుకుంటున్నా. పూర్వీకులందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలోనే దాదాపుగా మీరు అందరూ చూడండి, ఆడబిడ్డల పండుగ ఇంత గొప్పగా ఆసియాలోనే అతిపెద్ద పండుగగా సమ్మక్క సారక్క ఆడబిడ్డల పండుగ. మ్యాట్రియార్కి కల్చర్, మాతృస్వామ్య వ్యవస్థ, ఆ పండుగ అంత అద్భుతంగా జరిగేది భారతదేశంలో. మన పండుగలన్నీ మాతృస్వామ్యే. పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ ఇవన్నీ కూడా మాతృస్వామ్య మమతను చాటేటే, పురుషాధిక్యత ఏది లేనిది. ఆర్యన్ కల్చర్ వచ్చిన తర్వాత అది వచ్చింది. ప్రపంచంలోనే సమ్మక్క సారక్క అనేటువంటి ఆదివాసుల ఆడబిడ్డల యొక్క పండుగ అనేది వాళ్ళ వీరత్వానికి ప్రతీకగా జరుపుకునేటువంటి ఆ పండుగ ప్రపంచంలో అంత పెద్ద పండుగ ఆ సమ్మక్క సారక్క సాంస్కృతిక ఉద్యమం తప్ప మరొక పండుగ లేదు, ఈ ప్రపంచంలో లేదు. అంత గొప్ప పండుగ సమ్మక్క సారక్క. ఒకవైపు సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, మేడరాజు వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటూనే ఏ సమ్మక్క సారక్క ఆదివాసుల సంస్కృతి గురించి, రాజ్యాంగం గురించి, ఆదివాసులు లేకపోతే ఈ అడవి లేదు, అడవి లేకుంటే పుడమి లేదు, పుడమి లేకుంటే జనం లేరు, జనం లేకుంటే బతుకు లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏదైతే ఆదివాసి గురించి మాట్లాడుతున్నారో అదే సమ్మక్క సారక్క పాదాల కింద ఉన్నటువంటి అడవిని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇదంతా మనం చూస్తున్నాం. దానికి ఏం చెప్తున్నారు వాళ్ళు? నక్సలైట్ బూచి చూపిస్తున్నారు. అక్కడ నక్సలైట్లు ఉన్నారు, గన్నులు పట్టుకున్నారు. నక్సలైట్లు నక్సలైట్ చంపుకోవాలని వాళ్ళు మిమ్మల్ని చంపుతారు, అది వేరే విషయం అని మీరు చూసుకోవాలి. మేము నక్సలైట్లను చంపమని చెప్పాము, పోలీసు వాళ్ళని చంపమని నక్సలైట్లకు చెప్పాము. రెండింటిని వ్యతిరేకిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరూ హింస చేయకూడదు, రాజ్యాంగమే అందరిని రక్షిస్తుంది. కాబట్టి రాజ్యాంగం విలువలను ఏ రాజైనా సరే వచ్చిన ప్రధానైనా ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి తప్ప ఎవరు హింస కోరుకోవద్దని చెప్పేసి బుద్ధుడు చెప్పిండు. ఆ బుద్ధుడి జ్ఞానాన్ని, ఫూలే జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ చెప్పిండు. కాబట్టి ఎవరు చంపాలని కోరుకోము. నక్సలైట్లను చంపినా మేము వ్యతిరేకిస్తాం, పోలీసులను నక్సలైట్లు చంపినా వ్యతిరేకిస్తాం. కానీ ఈ నక్సలైట్లు, పోలీసుల ఈ బూచిని చూపెట్టి అమాయక ఆదివాసుల గొంతు వేయడానికి మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ ముక్త కంఠంగా వాళ్ళందరినీ వ్యతిరేకించాలి. మనందరం ప్రతి ఒక్క కారణంతో, క్రిస్టియన్ కారణంతో దళితులను అటాక్ చేయడం, ఓబీసీలను విచ్ఛిన్నం చేసి, పాలక పార్టీలు అన్నీ కూడా విచ్ఛిన్నం చేసి ఓబీసీలను వాళ్ళకి ఏ హక్కు లేకుండా ఎవరేం అడగకున్నా కానీ 10% రిజర్వేషన్ అగ్రవర్ణాలకు ఇచ్చిండ్రు. ఇంతగానం పోరాటం చేసి ఇంతమంది చచ్చిపోతా అంటే కనీసం 42% రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. దానికి వాంటెడ్ అందరూ బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, టీఆర్ఎస్ అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా బిల్లు పెట్టాలని చెప్పేసి పార్లమెంట్ కాడ ఎవరు ధర్నా చేయట్లేదు. మళ్ళీ ప్రజలు బీసీలే చేయాల్సి వస్తున్నాయి, ఎస్సీలు ఎస్టీలే చేయాల్సి వస్తున్నాయి, ప్రజాస్వామిక శక్తులు మాత్రమే చేయాల్సి వస్తున్నాయి. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు ఒక రకంగా దాడులు చేయడము, దళిత వామపక్ష బిడ్డలను ఒక దిక్కు అటాక్ చేయడము, నక్సలైట్ పేరుతోటి కొంతమందిని అటాక్ చేయడము, ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతిని ఇప్పుడు ధ్వంసం చేయాలంటే దానికి ఒక కొత్త పేర్లు పెడుతున్నారు. వేరే ఏం ఆపరేషన్ సరే ఏం పేర్లు పెట్టినా కానీ ఆదివాసీ అంతమవుతున్నాడు అని అంటే అడవి అంతమవుతుంది, అడవి అంతమైందంటే ఈ పుడమి అంతమవుతుంది అనేది ఉస్మానియా విద్యార్థులుగా మనందరం గ్రహించి అందుకే దీనికి ఏం పెట్టినాము, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఆదివాసి అని మిత్రులందరితోటి, తమ్ములందరితోటి, ఉదయ్ కావచ్చు, మూర్తి కావచ్చు, దర్శన్ కావచ్చు, నరసింహ ఇంకా తమ్ముడు వీళ్ళందరితోటి కూడా మాట్లాడి, పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న ఉన్నాడు, పాపన్నతోటి వీళ్ళందరితోటి మాట్లాడి సమ్మక్క సారక్క సాంస్కృతిక సమరాన్ని కొనసాగిద్దాం, మాతృస్వామ్య మమతను కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని ఈ లైన్లు రాసి వీళ్ళందరితోటి మాట్లాడడం జరిగింది. ఈ లైన్లు రాసి తప్పకుండా పెట్టాలి తమ్ముడు అంటే తమ్ముళ్ళు అందరూ హానెస్ట్గా, కార్తిక్ వీళ్ళందరూ హానెస్ట్గా పనిచేయడం జరిగింది. మిత్రులారా, ఇప్పుడు కుక్కలను చంపితే చాలామంది మాట్లాడుతున్నారు, ఈ నేచర్ని కాపాడుకోవాలి, జీవులను కాపాడుకోవాలి అని చెప్పేసి మొత్తం సినిమా హీరోయిన్లతో సహా వస్తున్నది. సుప్రీంకోర్టు దాకా పోతున్నారు, దాని మీద కేసులు వేస్తున్నారు. అమల కావచ్చు, మేనకా గాంధీ, ఇంకా మొన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ మాజీ ఎక్స్ వైఫ్ అనొచ్చో అనకూడదో కానీ ఆమె కూడా గగ్గోలు పెట్టింది. మరి ఆ కుక్కలను చంపితేనే ఇంత బాధ అవుతా అంటే మనుషులను చంపుతుంటే కూడా బాధ కాదు కదా? కనీసం బాధ వాళ్ళు చేస్తున్న పోరాటానికి తప్పకుండా మద్దతు ఇస్తాం. ఇక్కడ ప్రొఫెసర్లుగా, విద్యార్థి సంఘాలుగా అందరం మద్దతు ఇస్తాం. కానీ కోయిలమ్మలను గొంతుకొస్తా అంటే అక్కడ ఉన్నటువంటి అడవులో ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీరు, చాలా జంతువులు ఊళ్ళలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సర్వనాశనం చేస్తున్నారు. అక్కడ మైనింగ్ మాఫియా అంతా ఆదాని అంబాలకు అప్పచెప్పడము, వాళ్ళందరూ జిందాల్ కంపెనీ కావచ్చు, ఎస్ఆర్ కంపెనీ కావచ్చు, ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, రిలయన్స్ మొత్తం కంపెనీలకు అప్పచెప్పి
మరి కిందపై ఆదివాసులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళందరూ ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళు హిందువులు కాదా? హిందువుల భాగం కాదా? వాళ్ళందరినీ విధ్వంసం చేస్తా అంటే ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి? ఆ విధ్వంసం గురించి ఎవరు మాట్లాడాలి? కోయిలమ్మల గొంతుకు వస్తా అంటే అందుకే మొన్న పాట రాసిన, కోయిలమ్మలు గూసే చోట కొండ కోనల దవ్వుతున్నారు, కోయిలమ్మలు గూసే చోట కొండ కోనల దవ్వుతున్నారు, నెమలి తల్లులు ఆడే కాడ, నెమలి తల్లులు ఆడే కాడ నెత్తుటేరులు పారిస్తున్నారు, నెత్తుటేరులు పారిస్తున్నారు, నెత్తుటేరులు పారిస్తున్నారు, పాల పిట్టలు పాడే కాడ, పాల పిట్టలు పాడే కాడ పానాలు తీస్తున్నారు, పానాలు తీస్తున్నారు, పానాలు తీస్తున్నారు, నెలు దుప్పులు దుముకే కాడ, నెలు దుప్పులు దుముకే కాడ మైనింగు మంట పెడుతుండ్లు, మైనింగు మంట పెడుతుండ్లు, మైనింగు మంట పెడుతుండ్లు, పచ్చ పచ్చని అడవులంతా పారేటి సెలయేర్లంతా, పచ్చ పచ్చని అడవులంతా పారేటి సేరులంతా, రక్తపు మడుగులయ్యే రాకాసి కబ్జాలయ్యే, రక్తపు మడుగులయ్యే రాకాసి కబ్జాలయ్యే, నాడు బ్రిటిషోడు బాయే నేడు నేతలే దోసుకుంటుండే, నేతలే దోసుకుంటుండే, నేడు నేతలే దోసుకుంటుండే, అడవి ఆగము అయ్యిందంటే, అడవి ఆగము అయ్యిందంటే పుడమికి పుట్టగతులుంటాయా, ఆదివాసీ యోధుల్లారా అగ్గిపూసిన మినుగురులారా, ఆదివాసీ యోధుల్లారా అగ్గిపూసిన మినుగురులారా, అందమైన అడవి తల్లి ఎక్కుబెట్టిన విల్లంబులారా, అందమైన తడవి తల్లి ఎక్కుబెట్టిన విల్లంబులారా, రాజ్యం తూటాలకు బలి అయినా మనువాదానికి బలి అయినా ఇంద్రవెల్లి తెల్లారా, ఆదివాసీ యోధుల్లారా అగ్గిపూసిన మినుగురులారా, ఆదివాసీ యోధుల్లారా మినుగురులారా. కోయిలమ్మలు వాళ్ళ జాడ లేకుండా చేస్తున్నారు, పశుపక్షాదులను సర్వనాశం చేస్తూ ఉన్నారు, జంతువులన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనకు కోతులు కానీ నక్కలు కానీ లేకపోతే పులులు కానీ చిరుత పులులు కానీ ఈ ప్యాంథర్స్ మొత్తం కూడా బయటికి రావడం మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఎందుకు ఈ జీవులన్నీ బయటకు వస్తున్నాయి? ఎందుకు అడవి ఆగమవుతున్నది? ఎందుకు మరి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా విధ్వంసం అవుతున్నది? ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే వర్షాలు వచ్చేది, ఎండాకాలంలో మాత్రమే ఎండాకాలం కొట్టేది. కానీ పొద్దంతా ఎండ కొడుతుంది, సాయంత్రం చలి పెడుతుంది, నైట్ వర్షం కొడుతుంది. ఎందుకు అవుతున్నది ఇదంతా? ఇన్బ్యాలెన్స్ అవుతున్నదా నేచర్? ఇదంతా ఈ నేచర్ అంతా ఇన్బ్యాలెన్స్ అవుతా అంటే ఈ రోగాలు వస్తా అంటే మొన్న కరోనా అనేది వచ్చింది, లోపల ఇన్బిల్ట్ అనేది ఎవరు లేకుండా అన్ని దేశాలేమో కరోనాకు కొత్త కొత్త హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఇంటికి సరుకులు పంపించి చేస్తే భారతదేశంలో GST వేసి పెట్టుకునే మాస్కులకు పావులో ఉన్నటువంటి మాస్కులు 10 రూపాయలు చేసిందని. ఇది ఈ దేశ పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, అడవిని కాపాడుకోవడం అంటే అదేదో నక్సలైట్ ఎజెండా కాదు, అదేదో కమ్యూనిస్ట్ ఎజెండా కాదు, అదేదో అంబేద్కర్ వాదుల జెండా కాదు, ఇది మానవాళి జెండా, మానవాళి ఎజెండా ఇది. కాబట్టి అడవి ఆగం అయ్యిందంటే పుడమికి పుట్టగతులు ఉండవు అనేటువంటి సత్యాన్ని ప్రజలందరూ గ్రహించాలి. ఆదివాసీ యొక్క సంస్కృతి ఈ సమ్మక్క సారక్క పోరాటంలో భాగంగా ఏదైతే ఉన్నదో, సమ్మక్క సారక్క యొక్క పోరాటం ఏదైతే ఉన్నదో ఇది మొదటగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ వారసత్వాన్ని, సమ్మక్క సారక్క సాంస్కృతిక పోరాటం యొక్క వారసత్వం, ఆ మాతృస్వామి మమతను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనేటువంటి ఆ నినాదంతో ఈ ఏదైతే ఇక్కడ ఉస్మానియాలో ప్రతి కులానికి ఒక పండుగ ఉన్నది, ప్రతి ఒక్క సందర్భానికి ప్రతి ఒక్క మైనార్టీలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా SC BC పండుగలకు ఒక పండుగలు ఉన్నాయి, అలాగే మైనార్టీలకు ఒక పండుగ ఉన్నాయి. కానీ ఆదివాసులకు ఆసియాలోనే ప్రపంచంలోనే అతిపెద్ద విమెన్ పండుగ అయినటువంటి సమ్మక్క సారక్కకు ఒక ప్లేస్ అంటూ ఉస్మానియాలో లేదు. కాబట్టి తప్పకుండా ఈరోజు అక్కడ నుంచి వాళ్ళ పునాదిగా సమ్మక్క సారక్క ఆదివాసుల యొక్క సాంస్కృతిక పునాది ఉస్మానియాలో ఉండాలి. తప్పకుండా ప్రతి సంవత్సరం ఆదివాసులు అది ఇండిజినియస్ డే కావచ్చు, ఆదివాసుల అమరులను తలుచుకునే విధానం కావచ్చు, ఏ అమరులైతే పేద ప్రజల కోసం కొట్లాడినటువంటి బిర్సా ముండా, కొమరం భీము, సమ్మక్క సారక్కలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కానుసిద్ధు వరకు వాళ్ళందరి పోరాట వారసత్వాన్ని ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీ అందరూ గుర్తు చేసుకుంటుంది, ఈ ప్రపంచానికి గుర్తు చేపిస్తుంది. అందులో భాగంగానే పునాది రాయి ఇలా వేద్దామని చెప్పేసి ప్రొఫెసర్లందరితోటి, విద్యార్థి నాయకులందరితోటి, దళిత వామపక్ష మైనార్టీ విద్యార్థి సంఘాలందరితోటి, పెద్దలందరితోటి మాట్లాడి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో
ఈ సమ్మక్క సారక్క సాంస్కృతిక యొక్క పునాది తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉంటుంది. భవిష్యత్తులో కల్చరల్ ఫెస్ట్ అనేది కావచ్చు, సాంస్కృతిక ఈ పోరాటం ఏదైతే ఉన్నదో ఆదివాసుల యొక్క సంస్కృతి, వాళ్ళ వారసత్వము, వాళ్ళ సాహిత్యానికి అండగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాళ్ళందరూ, దళిత బహుజన నాయకులందరూ, మానవాన్ని కాపాడాలనుకున్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మనిషి ఒక చేసి త్వరలోనే ఆదివాసీ హక్కుల పోరాటాల గురించి, ఆదివాసీ అమరులను సమ్మక్క సారక్క ఇప్పుడు జాతర జరుగుతుంది కదా, ఆ జాతరను స్ఫూర్తిని కొనసాగించే సభ కూడా త్వరలోనే ఒక ఆదివాసీ కల్చరల్ ఫెస్ట్ తప్పకుండా త్వరలోనే అనౌన్స్ చేస్తాం. విద్యార్థి సంఘాలు అందరితోటి మాట్లాడి త్వరలోనే ఒక కార్యాచరణను ప్రకటిస్తామని మీ అందరి ముందు విజ్ఞప్తి చేస్తూ, సేవ్ ఆదివాసీ, సేవ్ కాన్స్టిట్యూషన్. ఏ ఆదివాసినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగ వాళ్ళనియకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లి బిడ్డల యొక్క సంబంధం ఎట్లనో అడవికి ఆదివాసికి ఉన్న సంబంధం అట్లాంటిది. కాబట్టి ఏ ఆదివాసిని కూడా ముట్టుకోకుండా ఇక్కడ నగర పౌరులుగా ఉన్నటువంటి మనము విద్యార్థి జీవులుగా, బుద్ధిజీవులుగా, శ్రమజీవులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదిమ మానవుని వాళ్ళ మీద జరిగేటువంటి హరాస్మెంట్ని, వాళ్ళ మీద జరిగేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడిని, ఆదాని అంబానీ జిందాల్ చేసేటువంటి ఈ కార్పొరేట్ యొక్క హింసను మనం అందరం కూడా తప్పకుండా వ్యతిరేకించాలి. ఉస్మానియా దళిత బహుజన వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా తప్పకుండా దాన్ని ఆ కార్పొరేటు అగ్రవర్ణ ఆర్య మధువాద ఫాసిజాన్ని వ్యతిరేకించడంలో విద్యార్థి సంఘాలు అందరం ఉంటాము. సమ్మక్క సారక్క వారసులుగా ఏ సమ్మక్క సారక్క ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కాకతీయుల మీద కొట్లాడినలో కాకతీయులేమో రాజులైన్లు, కాకతీయుల మీద కొట్టిన వీరనారులేమో దేవతలు చేసింది మనోళ్ళు. ఎంత కుట్ర ఇది! కాకతీయులు రాజులైన్లు, కాకతీయుల పరిపాలన కొనసాగించినటువంటి గోన గన్నారెడ్డి ఉన్నాడు. గోన గన్నారెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నది. గోన గన్నారెడ్డితో పాటు యుగేంద్రుడు ఉంటాడు. ఆ యుగేంద్రుని వారసుడే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది. అటు గోన గన్నారెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది, రెడ్లు పరిపాలిస్తున్నారు. అదే కాకతీయ సామ్రాజ్యంలో భాగమైనటువంటి వెలమలుగా ఉన్నటువంటి యుగేంద్రుడు పరిపాలిస్తున్నాడు. కానీ వాళ్ళ మీద ఆడపిల్లలు, మన ఆడబిడ్డలు, మన అక్కలు, మన తాతలు, మన నాయనమ్మలు వాళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళని దేవతలు అయిపోయింది. ఏ గోనగన్నారెడ్డి అయితే వాళ్ళ రాజ్యాన్ని స్థాపించిండో, అదే కాకతీయ స్ఫూర్తితోటి ఏ యుగేంద్ర రాజ్యం అయితే కేసీఆర్ స్థాపించిండో, సమ్మక్క సారక్క స్ఫూర్తితోటి ఇదే ఉస్మానియా నుంచి మన రాజ్యం కూడా, ఆదివాసీ రాజ్యం కూడా తప్పకుండా తీసుకురావాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత, ఆ అవసరము మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ, దానికి పునాదే ఈ రోజు ఉంటుంది. భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తూ, సేవ్ ఆదివాసీ, సేవ్ ఆదివాసీ, జై భీమ్. ఎల్లుదామ జాతర సమ్మక్క జాతర, ఎల్లుదామ జాతర సమ్మక్క జాతర, ఎల్లుదామ జాతర ఆదివాసుల జాతర, ఎల్లుదామ జాతర ఆదివాసుల జాతర. తల్లి లాంటి అడవి బాధ పాటలల్లి పాడుదామా, గలాలు విప్పుకుంట గంతులేసి ఆడుదామా, ఎల్లుదామా అరే ఎల్లుదామా చల్, ఎల్లుదామ జాతర సమ్మక్క జాతర, ఎల్లుదామ జాతర ఆదివాసుల జాతర. జోహార్ సమ్మక్క, జోహార్ సారక్క, కొనసాగిద్దాం సమ్మక్క సారక్క సాంస్కృతిక సమరాన్ని, కాపాడుకుందాం మాతృస్వామ్య మమతని, రక్షించుకుందాం పర్యావరణాన్ని. రాష్ట్రంలో ఎక్కడ సమస్య జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ వివక్ష జరిగినా బాధితుల పక్షాన చదువుకున్న విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీలు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేటటువంటి ఒక గొంతుకగా అన్ని సంఘాలుగా ఈరోజు అన్ని సంఘాలను కలిపి దళిత, వామపక్ష, మైనారిటీ విద్యార్థి సంఘాలు, అధికార, ప్రతిపక్ష అన్ని సంఘాలను ఏకం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా డాక్టర్ నల్లిగంటి శరత్ చమర్ గారు మూలవాసుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆదివాసుల పోరాట మాతృస్వామ్య మమతను కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఆదివాసులకు అండగా ఉందామని చెప్పేసి విమలక్క కానుంచి వాళ్ళు వ్యాసాలు రాస్తున్న సందర్భంలో ఓయూ నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ కుంభమేళగా పిలుస్తూ ఉన్నటువంటి మేడారంలో ఆ యొక్క సమ్మక్కల సారక్కల వాళ్ళ పోరాత్వాన్ని కంచాయిలే సార్ ఒక సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు ఎవరైతే ఉన్నారో ఈ దళిత బహుజనుల నుంచి మైసమ్మ కానీ, పోచమ్మ కానీ, మాంకాలమ్మ కానీ ఈరోజు ఉత్పత్తి కులాల నుంచి వచ్చినటువంటి దేవతలుగా పిలుస్తున్నటువంటి వీరత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు. అదేవిధంగా ఆదివాసుల ఆత్మగౌరవాన్ని, వాళ్ళ అస్తిత్వం కోసం అక్కడ
భూమి కోసం భుక్తి కోసం అక్కడ ఒక గొప్ప మాత్రమైనటువంటి పోరాటం చేసినటువంటి సమ్మక్క స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకొని ఉస్మానియా ఎందుకు వేదిక కావాలంటున్నామంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిన గడ్డ కాబట్టి చదువుకున్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక బలమైనటువంటి మెసేజ్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వాలకు పంపించాలని పాపన్న అయితేంది, మన ఎవరు మూర్తన్న కానీ, అదేవిధంగా టీఎస్పీ జాక్ మన వలిగొండ నరసింహ గారు అయితేంది, ఉదయ్ అయితేంది, అందరితోటి ప్రొఫెసర్లతోటి మాట్లాడడం, మరీ ముఖ్యంగా ఒక ఐడియాలజీని, ఒక సంస్కృతిని, ఒక వారసత్వాన్ని సంఘాలకు అతీతంగా, ప్రాంతాలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా అందరినీ కలపాలి, ఒక సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక మాత్రమైనటువంటి ఒక విజన్ తోటి డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు ప్రత్యేకంగా అందరినీ కలిపే క్రమంలో భాగంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో మా పిలుపు మేరకు ఇది అందరి కార్యక్రమం, ఇది కేవలం ఏ ఒక్కరిది కాదు అని విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కానీ, అన్ని విద్యార్థి సంఘాలకు, ఎన్ఎస్ఐ కానుంచి ప్రతిపక్ష సంఘాలు కానీ, అధికార పక్ష సంఘాలు కానీ, దళిత బహుజన వామపక్ష ప్రతి ఒక్క సంఘాలకు హృదయపూర్వకంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు భవిష్యత్తులో మనందరం చర్చించి వ్యక్తులుగా కాకుండా వ్యవస్థగా నిర్మాణమై ఆదివాసుల ఆత్మగౌరవ పోరాట ప్రతిమను ఉస్మానియా నుంచే ఎస్టాబ్లిష్ చేసేందుకు మనందరం ముందుకై కదలాలని, దానికి ఒక కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్లకు, ఎవరైనా పేరు మర్చిపోతే మన్నించాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్లకు జై భీమ్లు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.